ఫైర్ ద చర్చిల్. జై భీమ్ బ్రదర్, జై భీమ్ బ్రదర్, జై భీమ్రావ్. మనోజ్ కుమార్ యోహాన్, జాన్ వెస్లీ గారి గురించి ఎన్ని సోర్సెస్ మీకు వచ్చాయన్నా ఇదైతే కన్ఫర్మ్ మేక్ సెన్స్ లేదన్నా. అదే బ్రదర్, నాకు చాలా సోర్స్ నుంచి వచ్చినాయి. చాలా సోర్స్లలో కొంత ఎక్కువ మంది అయితే ఇది ఏమంటారు, మాకు తెలిసిన జాన్ వెస్లీ అయితే అట్లా లేదు అని అన్నారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల బ్రదర్ని కూడా పోలీసులు అధికారికంగా తాగుబోతని కన్ఫర్మ్ చేశారు. అత్యంత దగ్గర సన్నిహితులు కూడా సత్యాన్వేష్ లాంటి వారు కూడా అన్న ఆడ తాగిండు, ఈడ తాగిండు, నార్కెట్పల్లి తాగిండు, ఇంకో దగ్గర తాగిండు, ఇక ఈ సరోవర్ దీనికి పోయిండు అన్నారు. మరి అందరి దగ్గర కనుక్కుంటే ఏముంది, వాస్తవం వేరే ఉంది కదా, రైట్? మరి సత్యాన్వేషణ అంటే ఏమంటాడు, ఆ క్రెడిట్ కార్డులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్తున్నాడు. మరి ఆ దగ్గర సన్నిహితులను అడిగితే ఉన్నాయి కానీ అన్న తాగలేదు, అది వేరే వాళ్ళ కోసం అన్న కొన్నాడు అన్నాడు, కొని ఉండవచ్చు అన్నాడు, లేదంటే వాళ్ళ బామ్మది కూడా వాడతాడు అన్నాడు. సో ఇట్లా ఉన్నది పరిస్థితి. నేను ముచ్చట చెప్పినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ వస్తుంది కదా, కొంచెం కాలానికి టైంకి ఇద్దాం కదా, వాస్తవం ఏదో ఒకటి బయటకు వస్తుంది కదా. విజయ్ రాజు, కీప్ ద ఫైట్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. బ్లెస్సీ వెస్లీ గారు అలా చేసే వ్యక్తి కాదు, రాంగ్ ఇన్ఫర్మేషన్. మాచల్ రవికుమార్ గారు. శ్రీనివాస్ యాదవ్ హిందూ, చూడు శ్రీనివాస్ యాదవ్ హిందూ ఎట్లా తిడుతున్నాడు, నీ వల్ల ఏమీ కాదు, నువ్వు నీ అయ్యా ఒక్కడికే పుడితే ఒక్క ఆధారం చూపురా, ఊరికే ఫేకడం ఎందుకు, ఏదో పబ్లిసిటీ కోసం తప్పితే. పబ్లిసిటీ రమ్మంటే వస్తుందా బ్రదర్? నేను 2015 నుంచి చెప్తున్నా, ఈ ఇష్యూ రాకముందు నేను పాపులర్ కాదా? గతంలో వేరే టాపిక్ చెప్పలేదా నేను? అంటే మీకు అదే అందుకంటున్నా, మీకు బ్రెయిన్ లేదు, నీకు హిందూ శబ్దానికి అర్థం తెలియదు. నువ్వు యాదవ్, శ్రీనివాస్ యాదవ్ బ్రదర్, చిన్నజీయర్ స్వామి ఎవరైనా సరే నిన్ను పూజారి చేయమని గుళ్ళే, ఆ గుళ్ళో చెప్పేటువంటి ఒక ఏమంటారు ఆ మంత్రాలకు అర్థం చెప్పమను, సంస్కృతం కాకుండా తెలుగులో చెప్పమను. ప్లస్ వాళ్ళు చెప్పే వాటికి రామాయణానికి ఇంకో దానికి చారిత్రక ఆధారం తీసుకురమ్మను. అప్పుడు నువ్వు హిందూ అని ఒప్పుకుంటా నేను. నువ్వు హిందువేలే, నువ్వు ఆ సనాతన ధర్మాన్ని కావు, నువ్వు ఆర్యబ్రాహ్మణ్ని కాదు. కానీ వాళ్ళ ముడ్డెందుకు నాకుతున్నావు? శ్రీనివాస్ యాదవ్, నేను పద్మశాలి, అర్థమైందా? ఇక నేను తోక పెట్టుకోవాలి, నేత అని పెట్టుకోవాలి. ఇక మా తాత మొగ్గని వేసేవాడు, ఓకే, బట్టలు కుట్టేటోడు. తిట్టుకో, కొంతమంది ఉన్నారు చెడిపోయిన వాళ్ళు, ఓకే. ఈ పొరగాళ్ళని కాదురా. ఇక శ్రీనివాస్ యాదవ్ అమిత్ షా కొడుకు ఏం చేస్తాడు? నీ లెక్క రోడ్ల మీదకి వచ్చి ఇట్లా కామెంట్ పెట్టుడు, జంబికత్తులు పెట్టుడు చేస్తాడా? మంచిగా దుబాయ్లతోటి వ్యాపారాలు చేసుకుంటున్నాడు. ఇవాళ మొన్న ఇన్సిడెంట్ అయినప్పుడు మోడీ ఏడున్నాడు? సౌదీ అరేబియాలో ఉన్నాడు, అర్థమైందా? మరి మీరు ఎందుకు కొట్లాడుతున్నారు? మోడీ చెప్పిండు కదా, ఆ వాజ్పేయి చెప్పిండు కదా, బీజేపీ స్థాపించడంలో చెప్పారు కదా, మరి మీరు ఎందుకురా మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారు? మీ బీజేపీకి సంబంధించిన నాయకుల పిల్లలు ఎవరన్నా మీ లెక్క జంబికత్తులు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి తిరుగుతురా? రాజ్నాథ్ సింగ్ పిల్లలు కానీ, లేకపోతే నడ్డా పిల్లలు కానీ ఎవరైనా వస్తురా రోడ్ల మీదకి? ఆర్య బ్రాహ్మణుల పిల్లలు? మీరెందుకు బీసీలు? మిమ్మల్ని దేనికి చదువుని ఇచ్చిండా? ఏం చేసిండు ఆర్య బ్రాహ్మణుడు? వేదం చదివితే నాలుకలు పోసిండు, వేదం వింటే సీసం పోసిండు. ఎవడన్నా అయిందా? యాదవ్ గొర్రెలు కాసుకొని బతికిండు తప్ప, పాలు విండి బతికిండు తప్ప ఎప్పుడైనా పూజారి అయిందా యాదవుడు? మరి నీకెందుకు సిగ్గుచారం లేదు? ఆలోచించు యాదవ్ బ్రదర్. హిందూ అయితే నువ్వు హిందువే, కరెక్టే, నువ్వు ఆర్యని కాదు, ఓకే. కాబట్టి ఆర్యుల సంఖ్య నాకకు. మొహమ్మద్ సందాని, 2029లో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ రాకపోతే మాత్రం ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారే హత్య గావించారు. బీజేపీ జనసేన అనే దుర్మార్గులు వస్తే రోజుకో పాస్టరు ముస్లిం నానా ఇబ్బందులు గురవ్వడం ఖాయం. మతోన్మాదంతో రెచ్చిపోతారు. పవన్ కళ్యాణ్ అనే వాడిని బీజేపీ దుర్మార్గులు 2029లో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు. వీడు వస్తే మత విద్వేషాలు రెచ్చగొట్టి గుజరాత్, మణిపూర్లా రాష్ట్రాన్ని తయారు చేస్తాడు. బ్రదర్, కాంగ్రెస్ రావాలి అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్ర చేయాలి. చేసిన అక్కడ వస్తారా అంటే వస్తారు కావచ్చు, ఎందుకంటే అక్కడ థర్డ్ ఆల్టర్నేటివ్ సరిగ్గా లేదు కాబట్టి. ఏది టీడీపీ వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, వైసీపీ వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్కి అవకాశం ఉంది. కానీ మరి ఆమె ఏం సపోర్ట్ చేస్తలేదు కదా, ఆమె టీడీపీ మన చంద్రబాబు నాయుడు తోటి కుమ్మక్క అయినట్టు ఉంది. షర్మిల
ఆమె యొక్క యాక్టివిజం కూడా కనిపిస్తలేదు కదా, తెలియదు. అది షర్మిలనే తీసుకోవాలి ఆ స్టెప్. మనం ఏం చేస్తాం, కావాలని షర్మిలని తీసుకొచ్చి ఆడ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటాడు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు రాహుల్ గాంధీ వింటాడు. సో ఈ చైన్ ఆఫ్ లింక్ కరెక్ట్గా చంద్రబాబు నాయుడు చేసుకున్నాడు అన్నట్టు. అంటే ఇక్కడ మొత్తం కల్పిట్ ఎవరున్నాడు, ఇక్కడ మొత్తం అడ్డుపడుతుంది రేవంత్ రెడ్డి. ఈ బీజేపీ అజెండాకి నడిపిస్తుండదు 2 తెలుగు రాష్ట్రాలు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా మరి రేవంత్ రెడ్డి అది కావాలని చంద్రబాబు నాయుడు అక్కడ తెచ్చి కూర్చుని పెట్టిండని నా అభిప్రాయం. దానికి పరిష్కారం ఏందో మనం ఆలోచించాలి. అంటే ఎంత కాంప్లికేటెడ్ చేస్తాడు ఈ యొక్క మన చంద్రబాబు నాయుడు కుట్రల బాబు సిచ్యువేషన్ని.